నీ వాక్యము జీవవాక్యము, మా పాదములకు వెలుగాయను తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడవు, మా బ్రతుకులు మార్చే దేవుడవు, మా యొక్క విశ్వాసానికి పదును పెట్టే దేవుడవు తండ్రి. మేము ఎక్కడికి వెళ్ళినో మీకు సాక్షి బిడ్డలుగా మిమ్మల్ని కనపరుస్తూ గణపరిచి పిల్లలుగా ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నాయన, ఈ వర్షాకాలంలో భయంకరమైన పరిస్థితులలో ఇదిగో నీ ప్రియ బిడ్డలు నీ వాక్యం వినటానికి వచ్చారు ప్రభువా. వీరి హృదయంలో ఉన్న భారము మీరు ఎరిగిన వారని మేము నమ్ముచున్నాం. వాక్యము ద్వారా జీవితాన్ని బాగు చేసి, శత్రువు ఒక దారిన వస్తే, ఒక దిక్కు నుండి వస్తే శత్రువును 7 దిక్కులకు తరిమి కొట్టే దేవుడు అని మేము నమ్ముచున్నాం. ప్రభువా, మా జీవితాల పట్ల మీకున్న తలంపులు గొప్పవి. మీ గొప్పతనాన్ని బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మీరందరూ చాలా బాగున్నారని నమ్ముచున్నాను. ఆమెన్. మీరందరూ బాగున్నారా? ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3 verse 7, ఆది కాండము 3వ అధ్యాయము 7వ వచనం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3 verse 7 చదువుకుందాం. 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులము అని తెలుసుకొని అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునేది. చాలు పిల్లరా. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. ఎప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడ్డాయి? ఎవరు వీరు? ఏ తల్లికి పుట్టని వారు, ఏ తల్లి గర్భములో నవమాసములు మోయబడిన వారు కాదు, ఏ తల్లి దగ్గర చనిపాలు తాగినటువంటి బిడ్డలు కాదు. దేవుడైన యెహోవా అనాది కాలములోనే మొట్టమొదటి పురుషుడైనటువంటి ఆదామును సృష్టించాడు. ఆయన్ను బాలుడుగా సృష్టించలేదు, ఆయన్ను వృద్ధాప్యుడిగా సృష్టించలేదు, ఆయన్ను యవనస్తుడిగా తయారు చేశాడు. అదే విధముగా దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడు. అంతే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు. ఆయనకు తోటి సహకారిని చేయాలని ఇష్టపడ్డాడు. అవను కూడా తయారు చేశాడు. వీరిద్దరు సూపర్ ఉన్నారు ఏదైనా తోటలో. వీరిద్దరి యొక్క స్నేహము, భార్యాభర్తలు ఒకటయ్యారు. వీరిద్దరు కలిసి ఒకటి. దేవుడైన యెహోవా యొక్క స్వరము ఎప్పుడూ ఇంటూ వచ్చారు. దేవుడైన యెహోవా స్వరము ఎప్పుడు ఇంటూ వస్తున్నప్పుడు అది ఓర్చలేని సైతానుడు అనగా లూసిఫర్. ఎవరు ఈ లూసిఫర్ అనగా, ఈ లూసిఫర్ను మనం అంటుంటాం సాతానుడు, అబద్ధికుడు, ఖూనిదారుడు, మోసగాడు, పలు విధములైనటువంటి నామములు ఇతనికి ఉన్నాయి. ఎవడు ఈ లూసిఫర్ అనగా, నిన్ను నన్ను దేవుడు సృజింపబడక మునుపు, ఆదాము అవ్వలను సృష్టించబడక మునుపు దేవుడైన యెహోవా తన మహిమ కొరకు దేవదూతలను తయారు చేశాడు. దేవదూతలను తయారు చేస్తే గాబ్రియేలు, మిఖాయేలు, లూసిఫర్. గాబ్రియేలు సమాచారం అందిస్తాడు, మిఖాయేలు సైన్యానికి ముందు నడుస్తాడు, లూసిఫర్ బ్రహ్మాండంగా ఆరాధన చేస్తాడు. ఆ ఆరాధన చేస్తున్న సందర్భంలో దేవుడైన యెహోవా ఇతన్ని చూసి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాడు పరలోక రాజ్యంలో. దేవునికి మహిమ వెళుతున్నప్పుడు లూసిఫర్ అంటాడు, ఈ మహిమ నాకు కావాలని కోరుకున్నాడు. దేవుణ్ణి సింహాసనానికి ఆశ కలిగినటువంటి ఈ లూసిఫర్ను, వాని అనుచరులను అక్కడనే తొక్కివేశాడు. అసలోడు పాతాళములో ఉన్నాడు. వానితో ఉన్నటువంటి అనుచరులు ఇప్పుడు మనతో సైతానుడు అని, దెయ్యమని, దొంగ అని, అబద్ధికుడని, ఖూనిదారుడని, ఈ విధంగా పలు విధములుగా విశ్వాసులను మోసం చేస్తున్నటువంటి సైతానుడు పన్నాగం పట్టాడు. ఏం పన్నాగం పట్టాడు అనగా, ఆదాము అవ్వలను ఏదెను తోటలో సృజించినప్పుడు వీరిని కూడా నేను మోసపోయాను, నేను పడిపోయాను కనుక వీరు కూడా పడిపోవాలని చెప్పాడు. హవ్వతో పరిచయం చేసుకున్నాడు. నీ శ్వాసాన్ని తక్కువ చేయటానికి, నీ శ్వాసమైనటువంటి ఆ యొక్క పెద్ద బాక్స్కు రంధ్రం పెట్టడానికి సైతానుడు అనేకమైన పన్నాగాలు పెడుతూ ఉంటాడు. అదే విధముగా ఇదేం చేశాడు తెలుసా? అవ్వకు పరిచయం అయ్యాడు, అవ్వను మోసగించాడు. మాటగా ఆమె మోసపోయింది. ఆమె మోసపోయి తన భర్తను కూడా మోసం చేయించింది. ఎప్పుడైతే వీరిద్దరు మోసపోయారో దేవుని పిల్లారా, వీరిద్దరి కన్నులు తెరవబడ్డాయి. అంతకు ముందు కన్నులు తెరవబడలేదా?
ఎలా ఏదైనా తోటలో తిరుగుతున్నారు, ఏదైనా తోటలో అరటి పండ్లు ఉన్నాయి, ఏదైనా తోటలో ఆపుల పండ్లు ఉన్నాయి, సర్వ ఫలాలు ఉన్నాయి. ఆ ఫలం దగ్గరికి వెళ్ళి, ఏమి అరటి పండా, నువ్వు ఎవరి కొరకు సృజింపబడ్డావు అంటే ఆ అరటి పండులో నుంచి స్వరం వస్తుంది, నేను నీ కొరకే సృష్టింపబడ్డాను. ఏ పండు దగ్గరికి వెళ్ళినా గాని అది అంటుంది, నేను నీ కొరకే, నేను నీ కొరకే. ఇప్పుడు ప్రభువారు మీతో వేస్తున్నటువంటి ప్రశ్న అదే, మీరు ఎవరి కొరకు? ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? మీరు ఎవరి కొరకు? బ్రదర్, నేను నా భర్త కొరకు, నా పిల్లల కొరకు, నా భార్య కొరకు, నా ఆస్తి కొరకు నువ్వు అంటున్నావా? నో, అది పక్కన పెట్టు. అది వాస్తవమే నువ్వు చెప్పే మాట. కానీ నువ్వు ఎవరి కొరకు జీవించాలనగా, నీ కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టినటువంటి యేసయ్య కొరకు నీవు జీవించాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తుంటున్నాము, ఎప్పుడైతే వీరి కన్నులు తెరవబడ్డాయో వారిలో ఉన్నటువంటి మహిమావంతమైనటువంటి వస్త్రాలు వెళ్ళిపోయాయి. పాపము తెలియని జీవితంలో వారు జీవించారు. ఎప్పుడైతే వీరు ఇతరుల మనుషుల యొక్క మాటలు విని తన జీవితాన్ని చెడుపుకున్నారో, వారు శరీర ఆశలు వచ్చేసాయి. శరీరాశ, నేత్రాశ, జీవ డంబము వారి జీవితంలో ఉత్పత్తి అయిపోయాయి. అప్పుడు వారు ఒకరినొకరు చూసుకుంటున్నారు. అప్పుడు ఆదాము అంటున్నాడు, ఏంటి నువ్వు ఇలా ఉన్నావు? అవ్వంటుంది, ఛీ, నువ్వు ఏంటి ఇలా ఉన్నావు? బీభత్సమైన పరిస్థితి ఎక్కడ ఏర్పడింది అనగా అనాది కాలంలోనే. అప్పుడు వారికి ఏం అర్థం కాలే. తాత్కాలికమైన జీవితం జీవించడానికి అంజూరపు ఆకులు కుట్టుకున్నారు. దేవుడు ఇరుకులో విశాలత కలగజేసే దేవుడు, ఏమి లేని దాన్ని ఉన్నట్టుగా చేసే దేవుడు. నువ్వు పాపానికి పరిగెత్తినప్పుడు, పాపములో జీవిస్తూ ఉన్నప్పుడు, ఏమి చేయాలని పరిస్థితిలో ఉన్నప్పుడు, సిగ్గు కలిగి బిడియం కలిగి జీవిస్తున్నప్పుడు, దేవుడు నీ ఏదేని తోటలో అంజూరపు చెట్టు తయారు చేశాడు. హల్లెలూయా. చూశాడు, అలా ఇలా పార చూశాడు. నంగాని ఎలా కప్పుకోవాలనుకున్నారు, వారు కవర్ చేసుకోవటానికి అంజూరపు ఆకులు కట్టుకున్నారు, చుట్టుకున్నారు. అంజూరపు తోటలు దేశంలో విరివిగా ఆ దినాలలో ఉండేవి. ఆ దినాల్లో ఉన్నటువంటి అంజూరపు యొక్క చెట్టు యొక్క వైభవం ఎలాంటిదంటే, దాదాపు 15 అడుగులు ఎత్తు పెరుగుతుంది, 25 అడుగులు వ్యాపిస్తుంది, నీడ ఉంటుంది. అయితే ఈ దినాల్లో దాన్ని నారు తెచ్చి మన దేశమంతటా, ప్రపంచమంతటా కూడా అంజూర పండ్లు అంటే ఇష్టపడని మానవుడు ఎవరు కూడా లేరు. అంజూర పండ్లు అంటే అందరికి ఇష్టము. తిన్నారా మీరు? అందరు తింటారు కదా. చాలా మేడి పండులాగా ఉంటాయి. కానీ అంజూర పండు యొక్క శక్తి, బలము, రక్తము ఉత్పత్తి చేసే శక్తి అంజూర పండుకి ఇచ్చాడు దేవుడు. రైట్. ఇక్కడ మనం చూస్తుంటున్నాము, దేవుడు ఏమి చేశాడు వీరి జీవితంలో మనం చూసినప్పుడు. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ మాటలలో 3వ అధ్యాయం 7వ వచనం మరోసారి చదువుకుందాం. ఆదికాండము. రైట్, చదువుమా. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చాలు పిల్లారు. అంజూరపు ఆకులు, అంజూరపు చెట్టు, అంజూరపు పండ్లు, అంజూరపు నీడ చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డారా, దేవుడు ఈ శ్వాసలో సాక్ష్యము. ద్రాక్ష చెట్లైనా, దానిమ్మ చెట్లైనా, అంజూరపు చెట్లైనా, వీటన్నిటిని దేంతో పోల్చాడు ప్రభువారు అనగా విశ్వాసులకు పోల్చాడు. ఇప్పుడు మీరు, నేను, మనం అందరం కూడా ఎవరో దిగజారిపోయిన దిశలో ఉంటే, సిగ్గుమాలిన దశలో ఉంటే, వారందరినీ మనం ఏం చేసేవారు అనగా, అంజురపు ఆకులతో ఆదాము అవ్వలు ఏ విధంగా వారి జీవితాన్ని కట్టుకున్నారో, మన ద్వారా అనేకుల జీవితాలను కట్టే జీవితాలే ఒక విశ్వాస యొక్క జీవితం. హల్లెలూయా. పోయిన వారి జీవితాలను కట్టే దేవుడు. అందువలన ఒకరిని అగ్నిలో నుండి లాగినట్టుగా విశ్వాసులమైన మనము అగ్నిలో నుండి మనం లాగల ప్రజలను. లాగినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వారు అగ్నికి ఆహుతి కాక వారు నరకము నుండి తప్పింపబడి ప్రభువులో జీవిస్తారు. ఏదేను తోటలో వారి యొక్క దిశమలను కప్పుకోవటానికి, వారి యొక్క జీవితాన్ని బాగు చేయటానికి దేవుడు అక్కడ అంజూరపు మొలకను లేక చెట్టును, ఆకులను మొలిచాడు. దేవుని పిల్లలు, మీరు ఇంట్లో, మీ ఇంట్లో మీరంతా ఎవరనగా ఒక అంజూరపు ఆకుతో సమానం. ఆమెన్. దేంతో సమానం అండి? మనం అంజూరపు ఆకుతో సమానం. ఒకరి జీవితాన్ని
ఎవరి అయినా బలహీనత ఉంటే ఆ బలహీనతలను తీసుకుపోయి మనము తప్పెడగొట్టుకుంటూ చాటకూడదు. బలహీనతలు కప్పిపెట్టి, బలహీనతలు కవరప్ చేసి మనం ముందుకెళ్ళాలి. అదే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. యేసయ్యా, నిజమే తండ్రి, నేను ఇంత పెద్దగా అయిపోయాను, ఇంత వయసు వచ్చేసింది, కానీ అంజూరపు చెట్టుకున్నటువంటి ఆక్కున్నటువంటి గుణము నాకు లేదేమో. దేవా, నన్ను కాపాడమన్నప్పుడు ప్రభువారు ఏం చేస్తాడు తెలుసా? నీ జీవితం ద్వారా అనేక మంది జీవితాలను కట్టుటకు ఈ దినం కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్. రైట్, రెండవ మాటను చదువుకుందాం రండి. అంజూరపు చెట్ల క్రింద ఏం జరిగింది? మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 25, 24 వచనాలు. మొదటి 25 తర్వాత 24 వచనం చదువు. మొదటి రాజుల గ్రంథం, ద బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్ చాప్టర్ 4, 4వ అధ్యాయము 25వ వచనము తర్వాత 24 వచనం చదువుకుందాం. సొలొమోను దినములన్నిటిను ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బెర్షెబా వరకు తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుకుండ్రి. అంజూరపు ఆకుల క్రింద, నీడ కింద ఏముందండి? నిర్భయము. భయం లేదు మనకు, భయము లేదు మనకిక యేసు చెంతనుందము, భయము లేదు మనకిక యేసు చెంతనుందము, యేసు తోటి విగాను వెడలను, యేసు తోటి విగాను వెడలను, యేసు తోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. భయము లేదు. మీరు ఏ విషయంలో కూడా చింత చేయాల్సిన పని లేదు. దేవుడు నమ్మదగిన వాడు. నీకేదో రోగం పెట్టి రోగంలో నిన్ను చంపాలని యేసయ్య ఆయనకు తలంపు లేదు. సొలొమోను యొక్క కాలములో 40 సంవత్సరములు ఆయన ఎలా ఉన్నారనగా నిర్భయంగా జీవించారు. కారణం ఏంటనగా అక్కడ ఒక జ్ఞానము కలిగినటువంటి రాజు ఉన్నాడు. దావీదు కాలం వేరు, తన కుమారుడైనటువంటి సొలొమోను రాజు కాలం వేరు. దావీదు కాలం ఎటువంటిది అనగా యుద్ధకాలం. అందువలన ఈ యుద్ధములో బ్రహ్మాండంగా తరిపిదయ్యాడు ఈ రాజైనటువంటి దావీదు. అందువలన రాజైన దావీదు యుద్ధానికి వెళ్తే 1000 మంది, ఈ సింహాలు ఎలుగుబంట్లు ఈయన వస్తే కట్టికవాడు మేక పిల్లను చీల్చి ఆ పై దౌడ పట్టుకుంటాడు, కింద గడ్డం పట్టుకుంటాడు, పెరికి పారేస్తాడు. ఆయన సింహం గుండె లాంటి వారు కూడా దావీదు వస్తున్నాడంటే హడలైపోతారు. అయితే కుమారునికి ఆ స్థితి లేదు. ఆయన టెక్నికల్ మనిషి. ఆయన ఏం మనిషి? ఆయన అప్పుడు మీరు టెక్నికల్ మనిషి. ఆయన ఏమండి, ఇప్పుడు చిన్న పిల్లలకు వచ్చిన ఆ మొబైల్ ఆపరేట్ చేయడానికి వచ్చినట్లుగా పెద్దలకు వస్తుందా? వస్తుందండి? రాదు. వీళ్ళు టెక్నికల్ మనుషులు, వాళ్ళు హార్డ్ వర్క్ చేసేవారు. సొలొమోను కాలం ఎటువంటిదంటే ఆయన ఏం చేసేవాడు? దేవుని పిల్లారా, దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నప్పుడు సందర్భంలో ఏం జరిగింది తెలుసా? ఆయన ఉన్న కాలంలో శాంతి సమాధానం ఇచ్చాడు. ఆయన ఎటువంటి వాడైనా ఆయన మొదటి జీవితం మనకొద్దు. హల్లెలూయా. సొలొమోను రాజు మొదటి జీవితం మనకొద్దు, మనకు రెండవ జీవితం కావాలి. మీ మొదటి జీవితం వద్దు యేసేకు. మీరు మొదటి జీవితం ఎగిరారు, దూకారు, కింద పన్నారు, మీరు కొట్టారు, కొట్టించుకున్నారు, అది వద్దు మనకు. హల్లెలూయా. వింటున్నారా? ఆ మొదటి జీవితం మనకొద్దు. మనకి ఏ జీవితం కావాలి? ప్రభువారు అంటున్నాడు అనగా పార్ట్ 2 కావాలి యేసేకు. నీ రెండవ చరిత్ర ప్రభువారికి కావాలి. ఆ పాత జీవితం మర్చిపో. ఇప్పుడు 24వ వచనంలో మనం చూసినప్పుడు ప్రభువారు అంటున్నాడు, అమ్మ చదవండి. యూఫ్రటీస్ నది యువతల తిస్సహు మొదలుకొని గాజా వరకు నది అవతలను ఉన్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. ఆమేన్. ఎవరు రాజు? సొలొమోను రాజు. సొలొమోను కంటే గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సొలొమోను రాజు అనేక పర్యాయాలు ఆరంభ జీవితంలో తన ఇష్టానుసారంగా తిరిగాడు. అయితే ఆయన తెలుసుకున్నాడు, అయ్యో ఈ సూర్యుని కింద నేను చేసిన అన్ని తప్పే, అన్ని అబద్ధమే, అంత పాపమే చేశాను అన్నాడు. 2 వారాలకు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆయన.
ఆయన బతికిన కాలంలో 2 వారాలకు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 700 ఉపపత్తులు, 300 మంది భార్యలు. మంచి జ్ఞానవంతుడైన అటువంటి ఆయన మనకు వద్దు. ఇప్పుడు మనకి ఎవరు కావాలనగా, రాజులను సృష్టించినటువంటి దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు. నాలో పాపం ఉన్నదా అని మీరు ఎవరైనా చేయి చూపగలరని చెప్పినటువంటి ఛాలెంజ్ చేసిన వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అందుకంటున్నాడు, నలుదిక్కులా నీకు నాకు మనకు నెమ్మది కావాలంటే అంజూరపు చెట్ల నీడన మనం ఎప్పుడు ఉండాలి. పాటలు పాడారు. మహోన్నతుని చాటునా నివసించువాడను, సర్వోన్నతుని నీడనా విశ్రామించువాడను, యేసే నాకాశ్రయం, నా కోట నా దేవుడు, యేసే నాకాశ్రయం, నా కోట నా దేవుడు. ఈ పాటను పాడుతూ దేవుని కనపరుస్తూ ఉండు. నీవు నీడలోనే దేవుడు ఉన్నట్టుగా ప్రభు కనపరుస్తాడు. దేవా, నీ మహా ఉన్నతమైనటువంటి నీడలో, చెట్టు నీడలో నేను నివసించే భాగ్యం నాకు ఇచ్చావు. సొలొమోను రాజు చరిత్ర నీకొద్దు, కానీ రాజులు సృష్టించినటువంటి దేవుని చరిత్ర మీకెంతో అవసరమో దేవుని పిల్లారా. ఆయా పర్యాయాలు మీకు చాలా మంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అమ్మా, ఈ క్రైస్తవులు అన్నటువంటి వారు తప్పులు చేస్తుంటారు కదా, మీరు తప్పులు చేసిన దేవుని ఎందుకు నమ్ముకున్నారమ్మా అని అంటూ ఉంటారు మీకు. అప్పుడు నువ్వేం చెప్పాలంటే, తప్పులు చేసేవారు ఏ సమాజంలోనే ఉన్నారు, కేవలం దీంట్లోనే కాదు. అయితే తప్పు లేనివాడు, పాపం లేనివాడు, మచ్చ లేనివాడు, డాగు లేనివాడు ఎవరనగా నజరేయుడైనటువంటి యేసు. హల్లెలూయా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నజరేయుడా నా యేసయ్యా. కొడతామా ఎన్ని యుగాలకైనా కొడతామా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. సియోను శిఖరాగ్రము, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతోనున్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతోనున్నాను నా యేసయ్యా. నీకే వందనము, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. సొలొమోను రాజు చరిత్ర మనకు చెప్పరు, ಬೇಕಾಗಿಲ್ಲ, వద్దు. అవర్ హిస్టరీ ನನಗೆ ಬೇಕಾಗಿಲ್ಲ. మనకి ఎవరి హిస్టరీ కావాలనగా యేసయ్య హిస్టరీ కావాలి. యేసయ్య హిస్టరీ ఏంటిదనగా హిజ్ చరిత్ర, ఆయన చరిత్ర. ఈ ప్రపంచాన్ని చరిత్ర మార్చిన దేవుని గురించి మీరు చెప్పండి. ఆయనలో మచ్చ డాగు ఎక్కడ కూడా లేదు.
నలుదిక్కుల నెమ్మది నీకు కావాలి అంటే, ఈ కష్టాల కలిమిలో, ఈ పరిస్థితులలో దేవుడు నీకు ఇరుకులో విశాలత కలగజేయాలి అంటే, యేసయ్య దగ్గర ప్రభువా నన్ను కాపాడు, నా జీవితాన్ని రక్షించు అని హృదయపూర్వకంగా నువ్వు దేవుని దగ్గర జీవించు. ప్రభువారు నీకు నలుదిక్కుల నెమ్మది కలుగజేస్తాడు. ఆమెన్. నేను నా పిల్లలకు చెప్తుంటాను, దేవునికి స్తోత్రాలు, ఇంత కరువు కష్టాల్లో ప్రభు నన్ను చేయి విడవలేదు, నాకే కొరతలు చేయలేదు యేసయ్య, ఏ కొరతలు చేయలేదు. దేవుడు పక్షపాతి కాదు, నీకు కూడా ఏ కొరత చేయనీయలేదు ఆయన. ఆమెన్. ఏమి చేయడు ఆయన, అన్యాయస్తున్న దేవుడు కానే, ఇరుకులోనే దేవుడు విశ్వాస కలుగజేసేవాడు. కీర్తన గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదవండి. ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 4 verse 1 చదువుకుందాం. నాయన చదవండి. ఎస్. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలగజేయువాడు నీవే. చాలమ్మా. ఏం చేస్తాడండి? ఇరుకులో విశాల ఏమి లేని సందర్భంలో దేవుడు నీకు అన్ని ఇస్తాడు. ఇది ఎప్పుడైనా మీరు చవి చూశారా, రుచి చూశారా? ఏం చేయాలో ప్రభావ అర్థం కాలేనప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేశాడా లేదా అన్నవారు ఎవరు ఉంటే మీ చేతుల పైకి ఎత్తని చూద్దాం. ఆయన ఇరుకులోనే విషయాలు ఏమి లేని దానికి ఉన్నట్టుగా చేశాడు యేసయ్య. ఎస్, నీకు చేస్తాడు. సిగ్గుపడక భయపడక నువ్వు చేతులు ఎత్తి ప్రభువులు ఆనందిస్తున్నప్పుడు ప్రభు అంటాడు, నలుదిక్కుల నెమ్మది, నిర్భయంగా భయము లేకుండా జీవిస్తున్నారు. కారణం ఏంటనగా, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే, చెప్పరా ఈ మాట, చెప్పగలరా? నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆ మాట చెప్తేనే నీకు ఆశీర్వాదం. చెప్పకపోతే నాకు ఎందుకులే అంటే, ఇటు చూడు క్లాసులో మాటే ఇండురా అంటాడు. టీచర్ ఉంటుంది కదా క్లాసులో, గురువుగారు ఉన్నప్పుడు. అందువల్ల ఆ టీచర్లు గారు అప్పుడప్పుడు ఎవరైతే చెప్పడో వాడిని బెంచ్ మీద ఎక్కిస్తుంటుంది. ఒకసారి పనిష్మెంట్ ఇస్తుంటారు. బెత్తం పట్టుకుని మీ అమ్మ నాన్నలకు నేను కంప్లైంట్ ఇస్తానంటుంది, పేరెంట్స్కి చెప్తానంటుంది. ఎందుకు ఇది ఏం చెప్పినా కానీ నిండు వాడు మూగోడో కుంటోడో గుడ్డోడుగా నిలబడిపోతాడు. ఎరా మాట్లాడంటే నోరు మూసుకొని ఉంటాడు. ఈ టీచర్లకు పాపం చాలా కష్టం, చాలా కష్టం. వాడు సరిగ్గా పనే చేయడు, మళ్ళీ వాడు చదవలేదని మరి వారిని ఎంతో కష్టపెడుతుంటారు. పిల్లారా, టీచర్లు ఎంతో కష్టపడుతూ ఉంటారు. చాలామంది అల్లరి పిల్లలు స్కూళ్ళల్లో ఉంటారు. అప్పుడప్పుడు వస్తుంటారు. అయితే ఏ కుమార్ దోత్తు కూడా ఉన్నది చెప్పేస్తాను, కామకర్మగా దేవుడు దీవించును గాక, మిమ్మల్ని ఇంకా ఎక్కువగా దీవించును గాక. ఆమెన్. హల్లెలూయా. నలుదిక్కుల నెమ్మది కలగజేశాడు, నిర్భయంగా జీవించారు. ఇతని కాలము జీవితంలో నెమ్మదినిచ్చాడు దేవుడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు, లోకం ఇచ్చినట్టుగా నేను సంతోషం ఇయ్యను, నేను నాలో ఉన్న శాంతి నేను మీకు ఇస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 1, 2, 3 అంటాడు, నా శాంతి నేను మీకు ఇస్తాను అంటాడు. దేవుని శాంతి మీకు కావాలంటే యేసయ్య మీద ఆధారపడండి. నాకు తెలుసు మీరు డబ్బును ఎప్పుడు చూస్తూ ఉంటారు. డబ్బు కలిగిన వారు మీరంత ఐశ్వర్యవంతులు నాకు తెలుసు. మీ డబ్బు మీద చేతులు పెట్టి ప్రభువా ఈ డబ్బును ఆశీర్వదించు, మీ పొలాన్ని బట్టి ఆశీర్వదించు, మీ ఇంటిని బట్టి ప్రభువా ఆశీర్వదించని కోరండి. ఆ డబ్బు మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమెన్, ఆమెన్. ఆ డబ్బు మీకు మీ పిల్లలకు దీవెనకరంగా ఉంటుంది. నా కష్టానికి వచ్చిందిలే అని దేవుని మర్చిపోతే నీకు అసలు నెలాఖరిన లెక్క చూసుకుంటూ కూడా రాదు. దేవుడు అంటున్నాడు, నీకు నలుదిక్కుల నెమ్మది కావాలంటే నీకు నలుదిక్కుల నుంచి వచ్చిన ప్రాపర్టీ కొరకు నువ్వు దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి. నీకు వచ్చిన ప్రతి దాంట్లో దేవునికి కృతజ్ఞుడుగా నువ్వు జీవించాలి. ప్రభువారు నిన్ను ఏమడుగుతాడండి, రే బాబు వంకాయలు తిను, అంతిగా వంకాయలు కోసుకుని తిను, తొడిమే తినొద్దురా అంటాడు. తొడిమే కూడా తినొద్దురా అంటాడు. లేదు సార్, తొడిమెని కూడా నేను చట్నీ పిక్కలేస్తానంటాడు వాడు. అందుకే నీకు వచ్చిన జీవితంలో 100 రూపాయలు నీకు వస్తే 10 రూపాయలు నువ్వు దేవునికి ఇవ్వలేవా అంటాడు. నువ్వు తొడిమె కూడా తింటావా? అయ్యో తండ్రి. అందుకు నీకు 3 దిక్కుల నెమ్మది ఉంది. ఒక దిక్కు వేధిస్తూ బాధిస్తుంది, అది నీ జీవితాన్ని, ఆత్మను ఎక్కడో కోల్పోయిన ఎంత వస్తుంది 3 దిక్కులు, కానీ ఒక దిక్కులో రంధ్రం పడిపోయింది. ఏమండి, మీరు పట్టుకున్న జగ్గులో నీళ్లు నింపారు, అంత బాగుంది, కానీ కింద అయినా సన్న
సూది బెజ్జం లాంటి హోల్ పడింది, రంధ్రం పడింది. నీళ్ళు ఉంటాయా? ఒకవేళ తీసుకెళ్ళి మనం ఆ టేబుల్ మీద పెట్టామంటే కారిపోతాయి. కారణం ఏంటనగా ఆ సూది బెజ్జం లాంటి హోలే. ఆ జగ్గు బాగుంది. ఇటువంటి ఆత్మీయ జీవితం మీరు కలిగి ఉన్నారా? అవును, యేసు ప్రభు వారు 3వ మాటకు మనం వచ్చినప్పుడు ఆయనకు ఆకలైంది. ఏదైనా తోటలో ఉన్నటువంటి అంజురపు చెట్టు ఆకులు అంగాన్ని కప్పాయి. సొలొమోను కాలంలో ఉన్నటువంటి అంజురపు ఆకులు ప్రజలకు నిర్భయము, ప్రజలకు నలుదిక్కుల శాంతినిచ్చింది. మీరు చదవండి దేవుని బిడ్డారా, ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 13, 13వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ద్రాక్ష తోట, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు అంజుర పండ్లు వెదక వచ్చినప్పుడు చాలు. ఇప్పుడు మనం చూస్తుంటున్నాము, ఏదేను తోటలో ఉన్నటువంటి అంజురపు ఆకులు చెడిపోయి పడిపోయిన వారి జీవితాలను ఏం చేసేయండి? కట్టాయి. సొలొమోను రాజు జీవితంలో ఉన్నటువంటి అంజురపు నీడ నలుదిశల ప్రజలకు ఏం చేసింది? నెమ్మదినిచ్చింది. 3వ దానికి యేసుప్రభు వారికి అంజూర పండ్లు అంటే చాలా ఇష్టమట. మీకా గ్రంథంలో చెప్తాడు 7వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూసినప్పుడు, నాకు ఇష్టమైన పండు కావాలంటాడు. ఇది దేవుని యొక్క సంఘము అంజూరపు తోట లాంటిది పిల్లారా. ఈ తోటలో కొన్ని పచ్చివి, కొన్ని పండు, కొన్ని చిన్న చిన్న పిందెల్లాగా ఉంటాయి. విశ్వాసుల జీవితం కూడా అలాంటిదే. కొందరు బాగా ఎదిగిన వాళ్ళు, కొందరు పచ్చివారు, కొందరు పిందెల్ లాంటి వారు, కొందరు మొగ్గలు లాంటి వారు, కొందరు పువ్వులు లాంటి వారు ఉంటారు. కరెక్టేనండి? దేవుని యొక్క మందిరములు కూడా అలాగనే ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తుంటున్నాము, యేసయ్యకు కావాల్సింది అంజూరపు పండ్లు అయితే ఈయన వెళ్ళాడు ద్రాక్ష తోటలో. ద్రాక్ష తోట యొక్క మెజారిటీ ఎక్కువ, అంజూరపు చెట్టు ఒకటే ఉంది. ఆ ఒక్కదాని చుట్టానికి వెళ్తున్నప్పుడు గత 3 సంవత్సరాల విశ్వాస జీవితాన్ని చూసినప్పుడు దీంట్లో ఏం రావట్లేదు నైనా? ఫలములు లేవు. ద్రాక్ష చెట్టును గురించి ఆయనకు బాధ రాలేదు, కానీ అంజూరపు చెట్టు ఒక్కటే ఉంది కదా, దీనికి ఎందుకు పండ్లు రాలేదు? యేసు ప్రభు వారు మందిరంలో నిన్ను అడుగుతున్నాడు. గత 3 years నుంచి, లాస్ట్ 3 years నుండి ప్రభువారు నిన్ను చూస్తూ ఉన్నాడు. విశ్వాసంలో ఎదగట్లేదు ఈమె జీవితంలో ఫలం రావట్లేదు. ఏంటి? నువ్వు ఎన్నాళ్ళ నుండి క్రైస్తవుడుగా ఉన్నావు అనేది తర్వాత సంగతి, కానీ దేవుని నమ్ముకున్న తర్వాత క్రీస్తును నువ్వు అనుసరిస్తున్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నువ్వు ఎన్నాళ్ళు బ్రతికింది ప్రాముఖ్యము కాదు, క్రీస్తు కొరకు నువ్వు ఎన్నేళ్ళు బ్రతికింది చాలా ప్రాముఖ్యము. నీ గత సంవత్సరాలు నీకు నాకు మనకు అవసరం వద్దు, కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత మన జీవిత వైఖరి ఎలాంటిది అనేది ప్రభు లెక్కేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువా ఇన్ని ఏళ్ల నుంచి నాయనా నేను నీ పేరు పెట్టుకొని బ్రతుకుతున్నాను, కానీ తోటలో ఉన్నాను, కానీ తోట మధ్యలో ఉన్నాను, కానీ తోటమాలి నాకు ఎరువు పెడుతున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు, కలుపు తీసేస్తున్నాడు, కానీ నాలో మాత్రము ఫలాలు రావటము లేదు. అప్పుడు యజమాడు వస్తాడు, వచ్చి చూసినప్పుడు ఇలా రా అంటాడు తోటమాలిని. ఏంటి? దీని నుండి 3 సంవత్సరాల నుంచి నాకేం ఫలాలు రాలేదు అన్నప్పుడు ఆ తోటమాలి స్థలములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు పిల్లారా. ఆయన అంటాడు, ఓ నా ప్రియ కుమారుడా, నా ప్రియ తమ్ముడా, అయ్యా నన్ను క్షమించు ప్రభువా, ఈ 1 సంవత్సరం ఉండని. ఆయన అంటున్నాడు, తోటమాలి అంటున్నాడు, యజమానితో మాట్లాడుతున్నాడు, అయ్యా ఒక్కసారి ప్లీజ్ అవకాశం ఇవ్వండి, 1 సంవత్సరం ఎక్స్టెన్షన్ చేయండి, దీని చుట్టూ నేను త్రవ్వుతాను, కలుపు తీసేస్తాను, ఎరువు వేస్తాను, ఈ 1 సంవత్సరం ఉండమన్నాడు. ఇదిగో ఇది పండితే పర్వాలేదు, లేకపోతే దీన్ని నరికి వేస్తాను అన్నప్పుడు అడ్డం పోతాడు. ఎవరు? యేసు ప్రభు వారు అడ్డం పోతారు. నో నో ప్లీజ్ ఒక్కసారి అని బెగ్ చేస్తాడండి. లోబడిన పిల్లల కోసం యేసు ప్రభు వారు తన చేతులు చాచి పిలుస్తుంటాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ప్లీజ్ కమ్, నా దగ్గరికి రా, నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. నీ హృదయమున గనుక నాకు ఇస్తే నేను నీతో కలిసి నేను భోజనం చేస్తాను.
మన ఇద్దరం కలిసి భోజనం చేస్తాం. కలిసి భోజనం చేయటములో గొప్పతనం ఉంది పిల్లారా. అనాది కాలములోనే నీవు నేను పుట్టక మునిపే దేవుడైన యెహోవా రాసైన దావీదుతో రాయించినటువంటి మాటలు ఏంటనగా, కీర్తనల గ్రంథం 128 అధ్యాయం 3వ వచనములో మనం చూసినప్పుడు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఆమెన్. సజీవత్వానికి సాదృశ్యం పిల్లారా. కలిసి ఉండుట ఎంతో సంతోషం. కలిసి ఉంటే కలదు సుఖం. విడిగా ఉంటే కష్టాలు వస్తాయి. నీ హృదయం ఎప్పుడైతే కలిసిపోతుందో దేవునితో, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించుట ప్రభువారు ఆరంభిస్తాడు పిల్లారా. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, ఏదేను తోటలో ఆరంభమైనటువంటి ఈ అంజూరపు చెట్టు ఆకులు, నీడ, ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగిందనగా, నాకు ఫలాలు కావాలన్నాడు. ఎందుకనక ఆయన యజమానుడు గనుక ఆయన ఇష్టం. రండి, ద బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సొలొమన్, పరమగీతములు 4వ అధ్యాయము 16వ వచనం. ద బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సొలొమన్, పరమగీతములు 4వ అధ్యాయము 16వ వచనము, 2వ భాగం, నా ప్రియుడు అని చదవండి. పేజీ నంబరు 565. చదువుతున్నాను. నా ప్రియుడు నా ఉద్యానవనమునకు వేంచేయును గాక, తనకు ఇష్టమైన ఫలము అతడు భుజించును గాక. చూసుకున్నారండి? నా ప్రియుడు నా ఉద్యానవనమునకు వేంచేయును గాక, తనకు ఇష్టమైన ఫలము. యేసుప్రభువారు మీకా గ్రంథం 7వ అధ్యాయం 1 ఉంటాడు, అంజూరపు పండు నాకు ఇష్టము. ఇప్పుడు ఇంతమంది చాలా మంది ఉండొచ్చు ఇక్కడ, కానీ నీవు దేవునికి ఇష్టమైన పండుగనే ఉండాలి. ఆమెన్. ఇష్టమైన భోజనం పెడితే ఎవరైనా తింటారు. ఇష్టంగా తెచ్చిపెట్టి తిన్నాయన తినరా బాబు, తినకంటే అక్కడ నేను తినొచ్చినాక కడుపు నిండిపోయిందక్క, ఏమనుకోద్దక్క, క్షమించక అని ఎన్నెన్నో చెప్పేస్తాం. ఎందుకు చెప్తామా? ఇష్టము. ఎందుకునైనా ఇష్టము లేదు. ఇష్టమైన వారు కావాలి. దేవునికి ఇష్టమైన బిడ్డ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ప్రభువా, నేను ఇష్టమైన వాడిని నీకు. నువ్వు ఇష్టమైన వాడు ఉంటే ఎన్ని కష్టాలున్నా కానీ యేసయ్య నిన్ను బాగు చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. ఏదేను తోటలో ఉన్నటువంటి ఆకు ఆదామముల జీవితాలను కట్టింది. సొలొమోను జీవితంలో ఉన్న నీడ దేశమంతా నలుదిక్కుల నెమ్మది కలుగజేసింది. ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఈ యొక్క చెట్టును గురించి ప్రాధేయపడ్డాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకొక సంవత్సరం నీకు ఎక్స్టెండ్ చేశాడు. ఆమెన్. ఈ సంవత్సరం మనకు ఆశీర్వాదకరమైన సంవత్సరం. ఆమెన్. ఆశీర్వాదమనా ఇంకా ఏమన్నా? ఈ సంవత్సరం బాగలేదప్ప అంటున్నారు అందరూ. కానీ దేవుడు అంటాడు, నువ్వు భయపడవద్దు. సంవత్సరాలు మారినా, దేశం మారినా, రాజులు మారినా, భూరాజులు మారినా, భూమి మారినా, నా కృప నిన్ను విడిచిపోదు. సభలు కూడా తెలుసుదామా? నా కృప నిన్ను విడిచి పోదు, అది ఏ దినమైనా. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. అది ఏంటి అనగా, రాసినటువంటి హిజ్కియా, ఆయనకు మరణకరమైన రోగం వచ్చేసింది. ఆయన ఈపులో క్యాన్సర్ గడ్డ వచ్చేసింది. ఆ ఈపు క్యాన్సర్ గడ్డ రాగి ముద్దంతా రంధ్రం పడిపోయింది. ఆయనకు పర్సనల్ వైద్యులు ఉన్నారు, అనేక మంది డాక్టర్లు ఆయన దగ్గర ఉన్నారు. ఎవరితో కూడా చికిత్స కాలేదు దేవుని బిడ్డారా. అయితే హెషయా భక్తులతో దేవుడు చెప్తాడు, ఓ హిజ్కియా దగ్గరికి వెళ్ళి నీ ఇంట్లో చక్కబెట్టుకో అన్నాడు. అంతే. జాగ్రత్త, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావో నీకు తెలియదు. ఎప్పుడు వెళ్ళిపోతావా మీకు ఎవరికైనా తెలుసా? చెప్పాలి ఎవరైనా. నాకు అన్నీ తెలుసు సార్ అన్నవారు ఎవరు ఉన్నారా? మరి 16వ పాట ఎప్పుడన్నా పాడుకున్నారా? 16వ పాట ఎప్పుడన్నా పాడారా? మరణము పయనించే రోడ్డుకు ట్రాఫిక్ రూల్స్ ఏమీ ఉండవు, ఫైరు అంబులెన్స్ లాగా గంటలేమీ మ్రోగవు. ఓహో, మరణము పయనించే రోడ్డుకు ట్రాఫిక్ రూల్స్ ఏమీ ఉండవు, ఫైరు అంబులెన్స్ లాగా గంటలేమీ మ్రోగవు. ఎన్ని మైళ్ళ స్పీడ్ వస్తుందో, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎన్ని మైళ్ళ స్పీడ్ వస్తుందో, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. దుర్దినము రాక ముందే దైవాన్ని గుర్తించుకో, కనులు ముయ్యక ముందే
మనిషి కంటే పశువు మేలు, యజమానుని మాటకు లోబడుతుంది. మనిషి కంటే పశువు మేలు, యజమానుని మాటకు లోబడుతుంది. యేసయ్య ఆజ్ఞకు లోబడినా ఎప్పుడైనా నీది పరలోకమే. యేసయ్య ఆజ్ఞకు లోబడినా ఎప్పుడైనా నీది పరలోకమే. ఓహో దుర్దినము రాకముందే ఓహో దైవాన్ని గుర్తించుకో, కనులు మూయక ముందే క్రీస్తుని నమ్ముకో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము ఒక సమాప్తంలోనికి వచ్చాం, ఒక కంక్లూషన్లోనికి వచ్చాం. హిజ్కియాని గురించి ప్రవక్త అయినటువంటి యెషయా మాట్లాడుతున్నాడు. అయ్యా ఓ రాజా, గొప్ప ఆయన, యథార్థవంతులలో ఏడోవాడిన, దేవుని మందిరాన్ని కట్టించిన ఆయన, మంచిది, క్యాన్సర్ గడ్డ వచ్చేసింది. నీ జీవితాన్ని బాగా చేసుకో, నీ ఇంటిని కట్టుకో అన్నాడు. అంతే, నీ ఇల్లు శుభ్రం చేసుకోమన్నాడు. అప్పుడు హిజ్కియా ఏం చేసాడు తెలుసా? గోడ తిరిగాడు, బోర్ను ఏడుస్తున్నాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మీరు చదివినప్పుడు ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 38లో మీ కిందికి వస్తుంటుంది అనమాట. ఏమండి, ఏడుస్తాడు. ఓ ప్రభువా, నేను ఆరంభ దినాల్లో నీకు దేవుని మందిరం కట్టించాను ప్రభువా. రాజైన దావీదు కుమారుడు సొలొమోను కట్టించిన మందిరం బూజు పెట్టిపోయింది, తొండలు గుడ్లు పెడుతున్నాయి, పాములు చేరుకున్నాయి, యాజకులంతా పోషకులు లేక వెళ్ళిపోయారు ప్రభువా. అయ్యా నీ మందిరాన్ని నేను కడతాను ప్రభువా అని మందిరాన్ని కట్టించి ఎక్కడెక్కడ యాజకులను పిలిపించి మందిరాన్ని ఆరంభం చేశాడు హిజ్కియా. ఆయన మొట్టమొదటిగా తన సంపాదన చేసుకోలేదు, కానీ దేవుడి కార్యం చేశాడు. దేవుడు అవును, ఇతనికి నేను అన్ని కార్యములో ఇతను చేయాలని చెప్పాడు. ఓహో, ఏ వ్యక్తితో అయితే దుర్వార్త పంపించాడో ప్రభువారు, అదే ప్రవక్తతో శుభవార్త పంపించాడు యేసయ్య. హల్లెలూయా. దేవుడు నీకు శుభవార్త ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మరణాన్ని గురించి నువ్వు భయపడవద్దు, రోగాన్ని గురించి నువ్వు భయపడవద్దు. దేవునికి తెలియకుండా నీ దగ్గరికి ఏది కూడా రాదు. చప్పలు కొట్టి దేవుని చూద్దామా. ఏది రాదు బ్రదర్ సిస్టర్ అమ్మా. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు యెషయా గ్రంథము 38:21 చదవండి. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 38:21. అమ్మా, అప్పుడు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టవలెను. అప్పుడు అతడు అనగా హిజ్కియా బాగుపడును అని చెప్పాడు. మరియు యెషయా అంటున్నాడు, అంజూరపు పండ్ల ముద్ద బాగిందా వాక్యం. ఏదైనా తోటలో ఏం జరిగింది సిస్టర్ నైనా బ్రదర్? ఏం జరిగింది? ఆదామవల జీవితాన్ని బాగు చేశాయి ఆకులు. సొలొమోను జీవితంలో ఏం చేశాయి? నీడలో సమృద్ధి, నిర్భయంగా జీవించారు, శాంతి సమాధానంగా జీవించారు. యేసుప్రభు వారు జీవించిన కాలములో యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు? ద్రాక్ష తోటకి వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టు ఒకటే ఉంది, అందులో పండు కావాలని కోరుకున్నాడు. అయితే యజమానుడు ఏం చేశాడు? ఆ తోటమాలు ఏం చేశాడు? అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండమన్నాడు. ఇప్పుడు హిజ్కియా పరిస్థితి కూడా అదే వచ్చేసింది. క్యాన్సర్ వచ్చేసింది, ఎప్పుడు చేస్తానో అని అనుకున్నాడు. మీరు ఎవరు కూడా కరోనాకు చేస్తామని అనుకోగాకండి. హల్లెలూయా. అనుకోవద్దండి. నేను చేస్తాను, నాకు వచ్చారని ఎవరు అనుకోద్దండి. నాకు ఏమి రాదు అనుకోండి. ఆమేన్ చెప్పండి. నాకు ఏ వైరసు రాదు, యేసు నామములో నిర్మూలమవుతుంది. నాకే కాదు, మా దేశములో, ప్రపంచములో యేసు నామములో కరోనా వైరస్ వెళ్ళిపోవును గాక. ఆ మాటను చెప్పుకుంటుండ అంతే. దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నిన్ను బాగు చేస్తాడు అంతే. ఇప్పుడు అంజూర పండ్ల ముద్ద విశ్వాసుల యొక్క ప్రార్థనలతో సమానం. ఆమెన్. మీరు ఒకరికొకరు ప్రార్థన చేస్తుండాలి. ఆమెన్. నా కొరకు మీరు, మీ కొరకు నేను. ఇది లింక్. ఓ ప్రభువా, మా ప్రియ సహోదరి, మా ప్రియ బ్రదర్, మా ప్రియులనైనా దేవా, సంఘము, మా దేశము, మా రాష్ట్రము ప్రభువా, మా భారతదేశాన్ని తండ్రి, భారతదేశ నాయకుల కొరకు ప్రభా, బార్డర్స్లో ఉన్నటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు, ఓ దేవా, ప్రైవేటైజేషన్లో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లలో, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్న వారి కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, ఐఏఎస్ ఆఫీసుల కొరకు, ఓ దేవా, ఇంకా అనేక మంది మా ఇరుగు పొరుగు వారి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా?
మీరు చేసే ప్రార్థన ఎంతవరకు అంటే నేను చెప్తాను. అమ్మను కాపాడు, అయ్యను కాపాడు, ప్రభు నైనా అమ్మను కాపాడు, నాయను కాపాడు, నైనా స్తోత్రం తండ్రి, హల్లెలూయా తండ్రి. అప్పటికే 3 ఆవిలింపులు వచ్చేసింటాయి. అప్పటికి ఎన్ని వచ్చినాయి తల్లి? 3 ఆవిలింపులు వచ్చేసింటాయి. మొదట ఆరంభం చేసినప్పుడు చక్కగా మోకరించుంటాడు. ప్రార్థన ఏం చేసేటప్పుడు ఎట్లా బాగా చక్కగా అనైనా చక్కగా మోకరించు. ప్రభు అమ్మను కాపాడు, నాయను కాపాడు, నాయన కాపాడు కాపాడు కాపాడు, నాయన అయ్య. మీరు ఇంటికెళ్ళి చదువుకోండి నేను చెప్పే మాటలు ప్రియులారా. ప్రవక్త వచ్చాడు రాజు ఇంటికి, రాజు దగ్గరికి వచ్చి నువ్వు చస్తావన్నాడు అంతే. నువ్వు పొద్దున్నే వచ్చి నువ్వు చస్తావన్నాడే, ఆ మాట అనలేదు ఆయన. చెప్పినప్పుడు అబౌట్ పిచ్చాముడైపోయాడు, గోడతోటి తిరిగాడు, ప్రార్థన చేశాడు. ఎంతోడు మోకరించాడు నాకు తెలుసు. అమ్మ మీరు చదవండి ఇప్పుడు యెషయా గ్రంథం 38 కన్నీళ్లు విడిచిన చదువు. 3 వచ్చిన చదువుమా. అబ్బా ఎటువంటి మాటమ్మా, అద్భుతంగా ఇక్కడ ప్రార్థన చేశాడు. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నెరవేర్పు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా. వావ్, ఇటువంటి ప్రార్థన అండి, కన్నీటి ప్రార్థన ప్రభువారు వింటాడు. నీ కన్నీరు నువ్వు విడిస్తే యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఇడిచిన ఆ కన్నీరు ఆయన కవిలు అంటే ఆయన గ్రంథంలో రాస్తాడంట ఆయన. అందువల్ల కన్నీరు ప్రార్థన నువ్వు చేర్చాలి. ఒంటరిగా నువ్వు మందిరం లోపలికి వచ్చి బోల్ట్ వేసుకో, గడి పెట్టుకో, ఏడ్చి ప్రార్థన చెయ్యి. నీ ఇంట్లో నీ ప్రార్థన గదిలో ప్రార్థన కొరకు నువ్వు సమయం కేటాయించు. ఆ సమయంలో నీ మొబైల్ స్విచ్ ఆఫ్ ఇచ్చి పక్కన వారి, లేకపోతే నీ భార్యకు నీ పిల్లలకి ఇచ్చేసి, నన్ను డిస్టర్బ్ చేయదురు ఎవరైనా ప్రార్థన చేసుకో. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన రిజల్ట్ ఇస్తాడు. ఆమెన్. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఎప్పుడైతే నా ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనలకు ఇచ్చిన దేవుడు దుర్వార్త తెచ్చినటువంటి యెషయాకు మరలా చెప్తున్నాడు, ఉండు 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 యెషయా, 1 నిమిషం, 1 మినిట్, నాట్ 1 ఇయర్, 1 మినిట్ ఇక్కడ రానండి. ఏంటి ప్రభువా? ఏం లేదు, నువ్వు వెళ్ళు హిజ్కియా దగ్గరికి, ఇంకా 15 సంవత్సరాలు నేను నీకు ఆయుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, మీకు తెలియదా దేవుని దృష్టికి 1 దినము ఈక్వల్ టు 1000 సంవత్సరాలకు సమానము. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎన్ని ఏండ్లు దేవుడు మనకి ఇచ్చాడు ఆయుష్? మనకు మరణము లేనే లేదు. అందుకే చిరకాలము యెహోవా మందిరములో నేను నివసిస్తాను. ఇక్కడ మూసిన కన్ను పరలోకం మనం తెలుస్తాం. మనం ఇక్కడ వేసే ఇక్కడ కళ్ళు మనం ఒకవేళ చనిపోయినారని ప్రజలు అనుకుంటుంటే మన కళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తూ ఉంటాం. మేఘాలతో కొనిపోబడతాం. దేవదూతలు అందరూ వచ్చేస్తారు. ఆ భూలోకంలో నా కొరకు ఎంతోమంది కష్టపడ్డారు, వర్షంలో ప్రార్థనకు వచ్చారు, పరిస్థితుల్లో ప్రార్థనకు వచ్చారు. దేవదూతలు వెళ్ళేది, ప్లీజ్ కమ్, ప్లీజ్ వెల్కమ్, రండి రండి రండి. అబ్బా, ఇప్పుడు ఇతనికి అక్కడ కిందిదంతా మర్చిపోయింటాడు ఆయన, కిందిదంతా. అందుకే పాత చరిత్ర మనకొద్దు, హల్లెలూయా. కింద ఏం జరిగింది అంతా మర్చిపోతాడు ఆయన. మర్చిపెట్టలకే అప్పుడు యేసు ప్రభు వారు సింహాసనం ఉంటుంది కదా, ఆయన కూర్చున్నటువంటి సింహాసనంలో ఎప్పుడైతే మనం బయటలకే ఆయన దిగ్గులు లేస్తాడు. ఆయన లేచి, ప్రియ కుమారుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఆ కొంచెములోనే నీవు నమ్మకంగా జీవించావు, ప్లీజ్ కమ్, ఇదో నీ కొరకు నిర్ణయించబడినటువంటి ఈ సింహాసనం. హల్లెలూయా. అంజూరపు పండ్ల ముద్ద రసము అనగా దేవి విశ్వాసుల యొక్క ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. అది నీకు కఠినం కావచ్చు, మీ ఇంటి వారికి కఠినం కావచ్చు, ప్రార్థన మాత్రము పరిస్థితులు మారుస్తుంది. కొండలాంటి సమస్యను యేసయ్య మంచులాగా కరిగిస్తాడు. ఆమెన్. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. లెట్ us క్లోజ్ అవర్ ఐస్, నీల్ డౌన్. చేతనైతే మోకరించు, ప్రార్థన చేసుకుందాం.
ఏదేను తోటలో ఉన్నటువంటి అంజూరపు ఆకులు పడిపోయినటువంటి జీవితాలను వారి అంగాన్ని కట్టలేదా? వారి దిగంబరత్వాన్ని బాగు చేయలేదా? సొలొమోను కాలములో ఇశ్రాయేలు ప్రజలందరూ నిర్భయముగా సమాధానముగా నలుదిక్కుల నెమ్మది కలిగి జీవించలేదా? యేసేకు ఇష్టమైన పండు కావాలని కోరుకున్నప్పుడు ఆయన ద్రాక్ష తోటకి వెళ్ళాడు. ద్రాక్ష చెట్లనప్పుడు చూడలేదు, కానీ అంజూరపు చెట్టులో పండ్లు రాకపోతే ఆయన బాధపడ్డాడు. నాకు కావాలన్నాడు, ఆశపడ్డాడు. ఆయన నీవంటే ఆయనకి ఇష్టపడుతున్నాడు. నా ప్రియుడు నా ఉద్యానవనమునకు ఏం చేయను గాక, తనకిష్టమైన ఫలమును ఆయన భుజించును గాక. మీరింటికెళ్ళి పరమగీతము 4వ అధ్యాయము 16వ వచనం చదువుకోండి. దేవుని స్తుతించండి. బిడ్డ, నువ్వు దేవునికి ఇష్టమైన పండువు, నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి పండువు. అందుకే హిజ్కియా జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగాయి. అతడు చనిపోతాడని యెషయా ప్రవక్త చెప్పినప్పుడు అయితే అతడు ప్రార్థన చేశాడు, కన్నీరు విడిచాడు, గోడ తట్టు వైపు తిరిగాడు, ఏడ్చాడు. ప్రభువా, నీ కొరకు నేను చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకో. నీ మందిరము కట్టినప్పుడయ్యా, రాజైన సొలొమోను తర్వాత ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. కరుణా సంపన్నుడ, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. ఈ 2వ సెషన్లో మీరు అద్భుతంగా మీరు నడిపించారు. ఒకదాని నుంచి ఒక సెషన్ మీరు నడిపించారు. దేవా, నీ ప్రియ బిడ్డలు తిరిగి వెళ్తున్నారు. ఈ బిడ్డ జీవితం ద్వారా మీరు మాయం పొందండి. మీ ఆత్మ కార్యం జరిగించండి, శిలువ కార్యం జరిగించండి, పునరుత్థాన కార్యం జరిగించండి. మా జీవితము ఒకరిని బాగు చేసేది, చెడిపోయేది కాదు. ఆకులు ఆదాము అవ్వల యొక్క వస్త్రహీనతను కట్టాయి. ఆకుల నీడన ప్రభువా సొలొమోను జీవితంలో ఇశ్రాయేలు ప్రజలందు నిర్భయముగా నిశ్చయముగా నలుదిక్కుల నెమ్మది కలిగించింది. ఆకులు మా తండ్రి పండ్లు నీకు ఇష్టమైన పండు కొరకు వచ్చినప్పుడు ప్రభువా, తోటమాలి యేసయ్య, మా వేడుకున్నట్టుగా ప్రభువా ఒక మంచి పండు మేము కావాలని ఆశపడ్డాను. రాజు క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు ఆ గాయాన్ని కట్టడానికి ఇలాంటి ప్రార్థన పరులం ఆ పండ్ల ముద్దను కట్టినప్పుడు ఆయన్ని మీరు స్వస్థపరిచారు. ఈ దినము అంజూర పండ్ల ముద్ద కాదు, మాకు మీ రక్తమే మాకు ఔషధము, మీ శరీరమే మాకు బలము, మీ వాక్యమే మా పాదములకు వెలుగు. మీలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదూ ప్రభువా. నీ బిడ్డలు వెళ్తున్నారు, ఇక మంచి ఆహారం సకాలంలో పెట్టండి, కొరతలు లేకుండా దీవించండి, ఉద్దేశాలను సఫలం చేయండి. యవన బిడ్డలకు సకాలంలో వివాహాలు జరిగించండి, వృద్ధాప్యులను ఓదార్చండి, విధవరాళ్లను ఆదరించండి, చేయలేక ఓడిపోతున్న కార్యాల మీద విజయాన్ని అనుగ్రహించండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించు, వ్యాపారంలో మంచి మిగిలింపు లాభదాయకం దయచేయండి. మా భారతదేశాన్ని దీవించండి, రాజకీయవేత్తలను దీవించండి, మా దేశమంతటా నలుదిశల నెమ్మది కలుగజేయండి. ఈ భయంకరమైన కరోనా వైరస్ను ఎడబాపండి తండ్రి. ప్రజలు స్వతంత్రంగా జీవించే కృపను అనుగ్రహించండి. మీకే ఘనత, మీకే ప్రభావములు యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సావాసం ఇక్కడ మనందరికీ యేసయ్య కృప సదాకాలము తోడై నిలిచి ఉండును గాక. ఆమేన్, ఆమేన్. రైతులాడు దేవుడు మీరు తీర్చును గాక. థ్యాంక్ యూ.